ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ఈనాడు ఏ టీవీ న్యూస్ చూసినా, పేపర్ న్యూస్ చూసినా, ఏ వార్తలు చూసినా చెడ్డ వార్తలే వినబడుతున్నాయని ఇందా పాస్టర్ గారు కూడా చెప్పారు. దానికి గల కారణము చెడ్డ వార్తలు, అన్యాయము, అవినీతి, అక్రమము, దౌర్జన్యము, ఇవన్నీ ఎందుకు మన దేశంలో ఏలుబడి చేస్తున్నాయంటే అధికారుల కోసము, రాజుల కోసం ప్రార్థన చేసే క్రైస్తవులు ఉండాలని దేవుడు ఈ రోజు అని చెప్తున్నాడు. देखिए, जो हम न्यूज चैनल चालू करने पर भी जो है कि बुरे बुरे खबर देखते हैं कि ऐसा हो रहा है, वैसा हो रहा है. क्यों ये सारे बातें प्रभुता कर रहा है कि इसलिए कि हम उनके लिए विषय के लिए हम प्रार्थना नहीं करने के कारण. కాబట్టి మన దేశం పాడైపోయిందని చెప్పుకోవడం కాదు, కానీ మన దేశాన్ని బాగు చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. हम जो है हमारा देश बिगड़ गया ऐसा कहकर करने वाले के समान नहीं, लेकिन हमारा देश के लिए प्रार्थना करने वाले के समान रहने के लिए प्रभु चाहता है. దేవునికి స్తోత్రం చెల్లిందామని प्रभु की महिमा हो. రోజు అధికారుల కోసం, రాజుల కోసం వరుసలోనే ప్రార్థన చేయండి. మనుషులందరి కోసం, రాజుల కోసం, అధికారుల కోసం. आप जहाँ किधर भी रहे, ऑफिस में होने दे, नौकरी में रहने दे, वहां पर से ही आप अधिकारियों के लिए, जो हमारा देश के प्रधान ऊंचे पद वालों के लिए आप लोग जरूर प्रार्थना करें. ఆ తర్వాత మనం చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా అండి? మన బంధువుల కోసం, స్నేహితుల కోసం ప్రార్థన చేయాలి. और उसके बाद में जो है हम ये प्रार्थना करना है, हमारे बंधु मित्र लोगों के लिए हम प्रार्थना करना है. మనకి ఎంతమంది బంధువులు ఉన్నారు, ఎంతమంది స్నేహితులు ఉన్నారు, నా ఫ్రెండ్స్ బుక్ లో 5,000 మంది ఉన్నారని చెప్పుకునే దానికంటే వాళ్ళకి రక్షణ లేదని గ్రహించి నువ్వు రోజు ప్రార్థన చేయాలి. देखो हमारे बंधु कितने लोग हैं, कितने बड़े खानदान है, कितने फ्रेंड्स 5,000 के ऊपर जो हमारे जो फेसबुक में मित्र हैं, दोस्त हैं, ये बता के घूमने से अच्छे उनके लिए प्रार्थना करना बहुत विशेष నీకు होगा. ఎంతమంది బంధువులకు రక్షణ లేదో, ఎంతమంది స్నేహితులకు రక్షణ లేదో గమనించి నువ్వు ప్రార్థన చేయగలిగితే వాళ్ళను కూడా దేవుడు తప్పకుండా రక్షిస్తాడు. कितने बंधु मित्र के लिए उद्धार नहीं है, उनको आप लोग जान ले, उनके लिए विशेष रूप से प्रार्थना करें. తర్వాత నువ్వు ప్రార్థన చేయవలసిన అంశం ఏంటంటే, నీవు వెళ్ళే సంఘ పాస్టర్ గారి కోసం, సంఘం కోసం, ఎవరైనా వాళ్ళ సమస్యలు చెప్పుకొని, సాక్ష్యాలు చెప్పుకునేటప్పుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని నువ్వు ప్రార్థన చేయాలి. और उसके बाद में ये विषय के लिए हम प्रार्थना करना चाहिए, कलीसिया के चरवा के लिए, जो कोई कलीसिया में खड़े होकर गवाही बताते हैं, इस विनती बताते हैं, ये बातों के लिए प्रार्थना करो कर वो बातों को जानकर उनके लिए प्रार्थना करें. ఆ తర్వాత నువ్వు చేయవలసిన ప్రార్థన అంశం ఏంటంటే, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ యొక్క ఇంటిలో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి. ये सारे विषय के बाद जो है आप लोग जो है आपके खुद के लिए, आपके परिवार के लिए, उन्नति के लिए, आशीर्वाद के लिए आप लोग प्रार्थना करें. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇవి ప్రార్థనలు. यही प्रार्थना करने के लिए प्रभु चाहता है. నీ కుటుంబం కోసం, నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోవద్దని దేవుడు చెప్పట్లేదు. నీ కోసం ప్రార్థన చేసుకోవాలి. నీ భార్య బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు ఉన్నతంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేయాలి. देखो ऐसा नहीं कि आपके पहले आपके लिए आपको प्रार्थना नहीं करना है, ऐसा नहीं है, लेकिन आपके उन्नति के लिए प्रार्थना करना है. साथ ही दूसरे जो है आगे बताया गया सारे हम इसके लिए प्रार्थना करें. చూడండి, దేవుడు చెప్తున్నాడు, విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను అంటే. प्रभु हमें ये सबक सिखाता है, विनती और प्रार्थना के निवेदन धन्यवाद के साथ में तुम्हारा विनती होना चाहिए करके प्रभु बताता है. ఇవి నువ్వు చేస్తే చెయ్యి, చేయకపోయినా పర్వాలేదని దేవుడు చెప్పట్లేదు. प्रभु ऐसा भी नहीं बताता है करना हो तो హెచ్చరిక कर. అంటే ఏంటంటే అది నువ్వు తప్పకుండా చెయ్యాలని ఆజ్ఞ. वो जो हमारे लिए आज्ञा देता है, कमांड देता है कि हम जरूर उस विषय के लिए प्रार्थना करें. ఆజ్ఞ అంటే చెయ్యాలండి, వద్దండి? आज्ञा का मतलब करना है या ఇది नहीं ఎవరి करना ఆజ్ఞ? है. మనుషుల ఆజ్ఞ కాదు, దేవుని ఆజ్ఞ. ये आज्ञा मनुष्य के ओर से नहीं है, वो प्रभु के ओर से है. హెచ్చరిక అంటే ఏంటో తెలుసా? డేంజర్ అని అర్థం. जो है कि हमारे जो बताने वाला आज्ञा है बहुत डेंजर के रूप में हम समझना है. కదండి. ఒక కరెంటు
పెద్ద స్తంభాలు ఉంటాయి కదా, అక్కడ మొత్తం మీటర్లు అన్నీ ఉంటాయి. అక్కడ ఓ బొమ్మ వేస్తారు, డేంజర్ అని పెట్టి ఓ బొమ్మ వేస్తారు. ఏం బొమ్మ అది? करंट के खंबे होते हैं, करंट जहाँ पर सप्लाई होते हैं वहां पर एक सूचना सावधान करके रखाया जाता है। एक इंसान को रेड से ऐसा कुछ वहाँ पे उनका जो डिजाइन निकालते हैं कि वहाँ पे डेंजर करके, इसका मतलब है कि हम सावधान रहना है। దానికి అర్థం ఏంటంటే ఈ కరెంట్ అని కానీ నువ్వు ముట్టుకుంటే ఆ పుర్రిలాగా తయారవుతావు అర్థం. हाँ, वहाँ पे जो आप उस करंट को छूने से जिस प्रकार से वहाँ पे जो ड्राइंग है उसी प्रकार का हालत तुम्हारा होगा। డేంజర్ బొమ్మ వేస్తారు అక్కడ. डेंजर के वहाँ पे परछाई वहाँ पे निकाल दिया जाता है। దేవుని ఆజ్ఞను పాటించకపోతే మనం డేంజర్ లో పడిపోతాం. परमेश्वर के आज्ञाओं को पालन नहीं करने से हम डेंजर में पड़ जाएंगे। ఏంటి డేంజర్ లో పడాలని ఎవరికి లేదు కదండి. कोई भी ऐसा आशा तो नहीं कर रहे ना हम लोग डेंजर में पड़ना है करके। మనం మంచి భక్తి చేయాలని దేవునికి ఆశ. మంచి భక్తి చేయాలి. ప్రార్థన చేసే క్రైస్తవుడు పాపం చేయలేడు, వాక్యాన్ని మీరలేడు, నిజంగానే పరిశుద్ధుడుగా కూడా జీవించగలుగుతాం. మనం సంపూర్ణమైన భక్తి చేస్తాం. देखिए कि प्रभु का आशा यही भी है, हम प्रार्थना करना चाहिए। जिन्होंने प्रार्थना करेगा वो पाप नहीं कर सकता है, जो कोई पाप करता है वो प्रार्थना नहीं कर सकता है। ప్రార్థన లేకపోతేనే సాతానుడు వేసే పాపపు వలల్లో పడిపోతాం. जो जिनके अंदर प्रार्थना नहीं है, जो शैतान जाने वाले चाल में हम पड़ते हैं। అందుకనే మనం మంచి భక్తి చేయాలంటే ఇలా వరుసగా ప్రార్థన చేయాలి. రెండోది ఏంటంటే సామాన్యంగా కాదు, మాన్యత కలిగి ఉండాలంటే ఈ ప్రార్థన చేయాలి. మూడోది మన కుటుంబము మనము సుఖంగా నెమ్మదిగా బ్రతకాలంటే మనం ఈ ప్రార్థన చేయాలి. हमारे भक्ति संपूर्णता से होना है तो सारे विषय के लिए प्रार्थना करना है। हमारे परिवार शांति समाधान से रहना है तो हम ये बताया गया सारे प्रार्थनाओं के लिए हम प्रार्थना करना है। ప్రార్థనకు మనం ముందు ఏం చేస్తామంటే స్తుతి చేస్తాం. प्रार्थना के पहले हम स्तुति करते हैं। అవునండి, స్తుతి కొద్దిసేపు చేసాకైనా ప్రార్థన చేస్తాం. स्तुति कुछ देर करने के बाद में ही ना हम प्रार्थना ఉదయాన్నే లేచి ప్రార్థన వెంటనే మొదలెట్టాము. దేవుణ్ణి స్తుతించిన తర్వాత ప్రార్థన చేస్తాం. सुबह उठ के हम प्रार्थना तो शुरुआत नहीं करते हैं कि पहले हम प्रभु को धन्यवाद के स्तुति के भेंट हम ఇప్పుడు చూడండి, ఇటువైపు చూడండి. ప్రార్థనకు స్తుతి ఏంటంటే ఈ మూల పీఠం లాంటిది. जो है प्रार्थना को स्तुति मिलती है वो एक प्रकार का मूल का वेदी बन जाता है। కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. अक्सर झुकाए हम प्रार्थना करेंगे। నాయన ప్రార్థన వీరుడిగా నన్ను చేయండి. ओ प्रभु में प्रार्थना योद्धा बनाइए। ప్రార్థనే విజయం ఇస్తాది. प्रार्थना सिर्फ विजय दे सकती है। ప్రార్థన छुटकारा चंगा आशीष को लाता है. प्रार्थना మన జీవితంలో ఒక అద్భుత కార్యం చేయబోతుంది। ప్రభా ప్రార్థన జీవితం నాకు దయచేయండి. प्रभु प्रार्थना के जीवन मुझे నీ దాసులు ఎండి రాజు గారి ద్వారా प्रभु आपके दास एमडी राज పరిశుద్ధాత్ముడు నువ్వు మాట్లాడావు. पवित्र परमेश्वर हमसे बात किया। ఈ వాక్యము నా జీవితంలో నిరంతరము నిలుచునుగాక. ये वचन मेरे जीवन में निरंतर बसा रहे। యేసు के नाम से मांगते प्रभु जी. यीशु के नाम से मांगते हैं। बोलो सब लोग आमीन. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రమేష్ గారిని దేవుడు దీవించును గాక. ఇంకా తన ఆత్మీయ జీవితంలోనూ అన్నిట్లోనూ దేవుడు వర్ధిల్లు చేయను గాక. హ్యాపీ బర్త్డే రమేష్ గారు. గాడ్ బ్లెస్ యూ. లోక స్నేహమే నన్ను చెరిపి గేలి చేసి నన్నెను, కఠిన మనసుతో నీదు గాయమే తరచు రేపితి. అయిన నీదు వింత ప్రేమే నన్ను పట్టెను యేసయ్యా, కృపను గూర్చి